నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. నేను ఇంతకాలం ఎవరు సీఎం అవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పకూడదనే చెప్పలేదు. కారణం ఏమిటనంటే, ఓటరు నా యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి ఓటు వేయకూడదు అనేటువంటి ఒక సదుద్దేశం తప్ప మరేమీ కాదు. ఓటరు తన మైండ్ను ఉపయోగించి తనకు అర్థమైనటువంటి రీతిలో ఎవరు నా నాయకుడు అని నిర్ణయం తీసుకుని ఆ నాయకునికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన నాకుండి సీఎం ఎవరు అని నేను చెప్పి నేను ఏ ఓటర్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే, పలానా జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, పలానా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అని చెప్పినప్పుడు ఓటర్ ఆటోమేటిక్గా కొంత గొప్ప ఆయన జ్యోతిష్యుడు చెప్పాడు కనుక ఆయనే సీఎం అవుతాడో ఏమో, ఇంకా మరి ఎందుకు నా ఓటును దండగ చేసుకోవాలి, ఆయనకే ఓటు వేస్తే సరిపోతుంది కదా అని ఓటు వేశాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అది ఒక జెన్యూన్ ఓటింగ్ సిస్టమ్ కాదు, అది డిఫెక్టివ్ ఓటింగ్ సిస్టమ్ అవుతుంది. అందుకని ముందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు సీఎం అవుతారు అని చెప్పడం అనేది నా యొక్క ఉద్దేశం ప్రకారంగా శాస్త్ర విరుద్ధం అని నేను అనను. కానీ నా యొక్క ఉద్దేశంలో మనం ఓటర్కి చేస్తున్నటువంటి, ప్రభుత్వానికి చేస్తున్నటువంటి, మన యొక్క రాజ్యాంగానికి చేస్తున్నటువంటి అన్యాయం అని నేను అనుకున్నాను, అందుకనే చెప్పలేదు. అయితే ఆ ఓటు అనేటువంటి విషయము గడిచిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఓటు వేయవలసి ఉంది. అయితే ఆ విషయాలు నేనేమీ చెప్పడం లేదు. మన ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే ఓటు జరిగిపోయింది, అంటే ఓటు వేసేశారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంకా కౌంటింగ్ కాలేదు, ఇంకా ఎవరు అనేది నిర్ణయం కూడా కాలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏ ఓటర్ పైన ఉండదు. కాబట్టి ఊరికే ఉత్సాహం కొద్దీ మీకు తెలుసుకోవాలన్నటువంటి ఆ ఉబ్బలాట అది ఉంటుంది, కాబట్టి యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి నేను చెప్పటం అనేది జరుగుతుంది. నేను ఒక్కొక్కరిగా అయితే చాలా రకాలుగా ఇది బర్త్ డేట్స్, ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అని వికీపీడియాలో ఒక రకంగా చూపిస్తున్నారు. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు. ఒకరు మరి తులా లగ్నం అంటే ఇంకొకరు వృశ్చిక లగ్నం అంటున్నారు, ఇంకోటి మేష లగ్నం అంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు కూడా వాళ్ళకి అడ్వైజర్ కాదు, ఏ జ్యోతిష్యుడు కూడా వాళ్ళకి పర్సనల్ అడ్వైజర్స్ కాదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు అనుకోండి, జగన్కి పర్సనల్ కన్సల్టెంట్ ఎవరు అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ ప్రతి వాళ్ళు కూడా ఆయన అడగకుండానే మీరు చీఫ్ మినిస్టర్ అవుతారు అని చెప్పేస్తున్నారు. అయితే వాళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి, అంటే వాళ్ళ బర్త్ డీటెయిల్స్ గురించి కరెక్ట్గా వాళ్ళకి తెలియదు. అటువంటప్పుడు ఇమాజినేటివ్ బర్త్ డీటెయిల్స్ పైన రాసుకుని, పైగా కేవలం రాశి చక్రాన్ని మాత్రమే బేస్ చేసుకుని, ఆ దశను బేస్ చేసుకుని, గోచారం బేస్ చేసుకుని నిర్ణయించేస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఇది ప్రజలు విశ్వసించినా విశ్వసించకపోయినా వింటున్నారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు కదా. శాస్త్రం అనేది ఎన్ని వేల పుటలలో రాసి ఉందో అసలు లెక్క పెట్టడం అనేది చాలా కష్టం. పైగా అనుభవజ్ఞులు తమ అనుభవాలను చెప్తూ వేలాది సంవత్సరాల నుంచి మనకు శాస్త్రాన్ని ఇంకా పొడిగించి, ఇంకా ఎన్లార్జ్ చేసి మనకు చూపించారు. అటువంటి ఈ మహత్తరమైనటువంటి శాస్త్రంలో కేవలం 2 పుటలు మాత్రమే తిరిగేసి ఇతను సీఎం అవుతాడు అని చెప్పడం హాస్యాస్పదం కాదా? ఇకపోతే చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలాగే జరిగింది. ఒకరు ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, ఇలా రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్కసారి కొంతమంది జ్యోతిష్యులు ఏమంటున్నారంటే, అలా కాదు, పార్టీ ఏదైతే ప్రారంభించారో ఆ యొక్క ముహూర్తాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు అని అలా చెప్తున్నారు. అలాగా ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళలో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురే కదా మనం వింటున్నది. నేను ఒక గ్రాఫ్ ప్రకారంగా అనేక రకాలుగా, అంటే ఈ లగ్నమా ఆ లగ్నమా, ఈ లగ్నమా వాళ్లకు జరిగినటువంటి ఏదైతే, ఇప్పుడు జగన్ ఉన్నాడు అనుకోండి, జగన్ యొక్క తండ్రి ఈ రకంగా చనిపోయాడు, జగన్కి భార్య ఉంది, జగన్కి ఇలాగా సంసారం ఏంటి, మదర్ ఏంటి, ఇతను ఎలా
ఆస్తులను కూడబెట్టుకున్నాడు, ఎలా తన ఇంటెలిజెన్స్ను ఉపయోగించాడు, జగన్ ఎప్పుడు జైలుకు వెళ్ళాడు, ఇటువంటి సంఘటనలన్నీ తీసుకుని క్రోడీకరించి ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ఆనుకుని ఆ రకంగా ఫిక్స్ చేసుకుని పోతే ఈ భవిష్యత్తు ఎలాగుంటుందని బ్యాలెన్స్ చేసుకున్నటువంటి పక్షంలో అదే విధానంలో చంద్రబాబు నాయుడుకి, అదే విధానంలో పవన్ కళ్యాణ్ విషయంలోకి వస్తే వ్యక్తిగతంగా నేనేం మాట్లాడటం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఇన్ని వివాహాలు చేసుకున్నాడు. అప్పుడు ఏంటి మరి సప్తమము అనేటువంటిది ఎలాగుంది, చంద్రుడేంటి, శుక్రుడేంటి, మరి రాహు పరిస్థితి ఏంటి, ఇవన్నీ గ్రహాలు కూడా ఎప్పుడైతే చూసుకున్నామో 7 నుంచి 1, ఆ తర్వాత 9 నుంచి ఇలాగా అన్ని రకాలుగా ఇటు అటు ఇటు ఇటు తిప్పి కొట్టి చూసుకుని ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇది టైం అని ఒక నిర్ణయంకి వచ్చాను. ఆ రకంగానే మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ అందరిది కూడా ఇలా రకరకాలుగా నేను ప్రయత్నం చేశాను. మళ్ళీ వాళ్ళపైన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ యొక్క జాతక ప్రభావము వీళ్ళ మీద ఎలాగుంటుంది, తర్వాత మూడోది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎందుకనంటే ముండని ఆస్ట్రాలజీలో వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ పైన ఎలా పడుతుంది. ఇప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే నేను ఓటు వేయటానికి ఒక క్యూలో నిలబడ్డప్పుడు నా ఎదురుగానే వైసీపీను టీడీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకుంటున్నప్పుడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ యొక్క వ్యక్తి టీడీపీ వాళ్ళు కొట్టేసి చంపేశారు అనుకుందాం, నాకు సింపతి ఎలా పెరుగుతుంది, అయ్యయ్యో పాపం వైసీపీ అతను చనిపోయాడే అని అనిపించి వైసీపీ అతనికి ఓటు వేసేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. సో అట్మాస్ఫియరిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఆ పరిస్థితులు ఆ క్షణానికి ఆ ప్రభావానికి ఆ స్పీచెస్కి లోనై ఓటు వేసేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ రకంగా ఉందో, సపోజ్ అనుకుందాం అప్పుడే ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది అనుకుందాం ఆ క్షణాన, అప్పుడు 1000 ఓట్లు పడే బదులు అప్పుడు ఏర్పడినటువంటి ఆ దుస్థితికి కేవలం వరదలు వచ్చేసాయి ఆ ఓటు సమయానికి. అప్పుడు ఏమవుతుంది, 1000 మంది కాకుండా 100 మందే ఓటు వేసే పరిస్థితి వస్తుంది. సో ఎండ తీవ్రంగా ఉందనుకోండి, ముసలి వాళ్ళు రావటం కష్టమవుతుంది, ఓటు వేయాలనే ఉత్సాహం ఉంటుంది కానీ వాళ్ళ శరీరాలు కోఆపరేట్ చేయక ఓటు వేయకుండా పోతారు. సో జనాభా ఇన్ని లక్షలు ఉంది అని లెక్క పెట్టుకునే కంటే కూడా ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకుని సీఎం ఎవరవుతారు అనేటువంటిది సుమారుగా, ఖచ్చితంగా కాకుండా సుమారుగా ఇతను అయ్యే పరిస్థితులు బాగా చక్కగా అనేక రకాలుగా ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఆ రకంగా చెప్పిన పరిస్థితుల్లో నాకు కనపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ప్రజల్ని ఆకర్షించాడని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన చాలా ఇంటెలిజెంట్, అంటే అతనికి చాణక్య నీతి, అతనికి రాజకీయంలో చాలా వివిధ రకాలుగా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాలం కర్మం కలిసిరాక కొన్ని తప్పటడుగులు వేయటం వల్ల ప్రజల్ని ఆకర్షించలేకపోయిన కారణం చేత ఓటర్లో ఒక ద్వంద్వ వైఖరి అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి వైసీపీ వైపే మొగ్గు చేయడం అనేటువంటిది జరిగింది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపుల మీదనే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల స్పీచెస్లో ఎలా చెప్పినప్పటికీ కూడా కాపులకి పవన్ కళ్యాణ్కి మాత్రమే అటాచ్మెంట్ అవ్వడం వల్ల ఆ ఓట్లు అనేవి మ్యాక్సిమము కాపులే వేస్తారు అనే ఆలోచనలో ఉన్నందువల్ల కనీసం 10 అయినా వస్తాయి, 12 అయినా వస్తాయి, 5 అయినా వస్తాయి, 6 అయినా వస్తాయి సీట్లు అని కొంతమంది ఉపన్యాసంలో చెప్పడం వల్ల అది ఓటర్ పైన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓహో ఇతను సీఎం కాలేకపోతున్నాడు, ఇతను సపోర్టివ్ పొలిటీషియన్ కాబోతున్నాడు, అయితే రేపు చంద్రబాబు నాయుడు కనుక సీఎం అయ్యి ఆయనకి కనుక సీట్లు తక్కువ పడితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి అటాచ్ అయ్యి బలాన్ని చేకూరుస్తాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ రకంగా ఆలోచించి పవన్ కళ్యాణ్కి ఆయనకు సంబంధించినటువంటి కులం మతస్థుల వాళ్ళు ఓటు వేయటం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల వాళ్ళు, అటు క్రిస్టియన్స్ కానీ, ఇటు ముస్లిమ్స్ కానీ, అటు రెడ్డిస్ కానీ, లేకపోతే ఇతరత్ర అనేకులు కానీ, పాలిటిక్స్ అనేక రకాలుగా తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరి ఏదైతే పొందారో గుడ్విల్ని, ఆ గుడ్విల్ అన్నీ కూడా
పోగయ్యి జగన్మోహన్ రెడ్డి అతను యంగ్ ఏజ్ కాబట్టి అతనిలో ఉత్సాహం అనేటువంటిది అద్భుతంగా మనకి కనపడింది. అతను 3600 కిలోమీటర్లు అతను అంత ఎనర్జెటిక్గా వాకింగ్ చేసి నడిచి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పూర్ పీపుల్ నుంచి సంగ్రహించి కష్ట నష్టాలు తెలుసుకుని అతను ఏదైతే అనుసరించిన విధానం ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి రూపంలో ప్రజల్ని ఆకర్షించింది. ఇతను తండ్రిలాగానే ఇతను అందరికీ మేలు చేయబోతున్నాడు అనే అటువంటి అభిప్రాయం కలిగి వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటం సంభవించిందేమో అని నేను అనుకుంటున్నాను. జాతక రీత్యా బలం ఉంది, సామాజిక రీత్యా బలం ఉంది, ఆయన వాగ్దానాల రీత్యా అర్థవంతమైనటువంటి వాగ్దానాలే అని అనిపించింది. ఇక ఉన్నదల్లా ఒక చిన్న విషయం ఏంటంటే ఈయన ఏదో దోచేసుకున్నాడు, ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు 80 రూములు 90 రూములు కట్టేశాడు. అదే చరిత్రలో ఇలాంటి రూములు కోటలు కట్టినటువంటి మహారాజులు చాలామంది ఉన్నారు. ఆ చరిత్రలన్నీ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చరిత్ర చాలా చిన్నది, వెంట్రుక. ఆయన ఏమి అక్బర్ పాదుషా, జగన్మోహన్ రెడ్డి అక్బర్ పాదుషా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక అలెగ్జాండర్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ జగన్మోహన్ రెడ్డి. సంపాదిస్తే ఏమైంది, ప్రజలకు మేలు చేస్తే చాలు కదా. అంచేత మనం జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడు అనేదానికంటే కూడా ప్రజలకి ఎంతగా తోడ్పడ్డాడు అనేటువంటి విషయమే మనం ఆలోచించినట్టయితే అతని ద్వారా మనం పొందేటువంటి సుఖ సంతోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అతను మరి రాజకీయ చతురత కలిగినటువంటి ఒక మహానాయకుడు. అతని వల్ల అభివృద్ధి చెందలేదా అంటే చెందింది, కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే చెడు సమయం సమీపిస్తుందో మనిషి తప్పుడు తోవలు తొక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా అతను తల్లడిల్లిపోతున్నాడు. అయ్యో, పవర్ అనేటువంటిది నా చేతుల్లోనే జారిపోతుందా, అతనికి చాలా బాధగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. అతని జాతక రీత్యా కూడా అలాంటి ప్రభావమే చూపిస్తోంది. అయితే నేను ఇది ఫలానా లగ్నము, ఇది ఫలానా రాశి, ఈయన అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ టెక్నికాలిటీసు మీరు సామాన్య ప్రజలకు మీకు నేను చెప్పేదానికంటే ఫలితాలు నా యొక్క అభిప్రాయాలు కలిపి జోడించి మీకు చెప్పినట్టయితే సీఎం ఎవరు అనేటువంటిది ఘంటాపదంగా నా అభిప్రాయం ఏమిటో మీకు తెలిసిపోతుంది. ఆ అభిప్రాయం నేను మీకు నా నోటి ద్వారా వినిపించాలని అనుకుంటున్నాను. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. మీరు సస్యశ్యామలమైనటువంటి రీతిలో, అందమైనటువంటి రీతిలో మీరు మీ నగరాన్ని నిర్మించుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి అభివృద్ధితో భావితరాల వారికి మంచి ఒక శుభకరమైనటువంటి వాతావరణంలో ప్రజలు జీవించబోతున్నారు అనేటువంటి విషయం కూడా నేను చెప్తున్నాను. ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పక ఆయన ఆలోచించి చెప్పినటువంటి విధానాన్ని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి కష్టం కలగకుండా చూసుకుని వాళ్ళు ధైర్యంతో, సాహసంతో, వాళ్ళలో ఉన్నటువంటి ఆ మొండితనంతో, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకంతో రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసం నాకుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు ఆయన సీఎం అయితే ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం మాత్రం కలగడం లేదు. గతంలో కలిగింది, ప్రజలకు మేలే జరిగింది, కానీ ఇక ముందు కలుగుతుందని నేను అనుకోవటం లేదు. ఆయన తలపైన ఆయన చేయి పెట్టుకుంటున్నాడా అని ఒక చిన్న అనుమానం కలిగింది నాకు. ఆయన జాతకరీత్యా కూడా అలాగే అనిపించింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడమే మేలు, అవుతాడు కూడా. సెలవు.